సినిమా గురించి ఇంకా దర్శకులు మాట్లాడితే తర్వాత ఇంకా మిగిలిన వాళ్ళు. ముందుగా దర్శకులు శ్రీనివాస్ గారు అంటే సిప్పి గారు మాట్లాడతారు సినిమా దర్శకులు. ముందుగా ప్రింట్ మీడియాకి ఎలక్ట్రానిక్ మీడియాకి నా నమస్కారములండి. మా గురుగారి దగ్గర నవభారతం సినిమాకి నేను అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యానండి. అప్పటి నుంచి గురుగారి దగ్గర 25 సినిమాల వరకు ఆయనతో పనిచేశాను. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారి సినిమాకి గోకుల స్థితి దగ్గర నుంచి అత్తారింటి దారేది వరకు కోఆర్డినేటర్గా, డైరెక్టర్ ఎవరైనా నేనే ఉండేవాడిని అండి. ఆయన పాలిటిక్స్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను సినిమా కంటిన్యూ అండి. అప్పుడు గురుగారు పిలిచి ఒక సినిమా మా కిషోర్ చేయాలనుకుంటున్నాడు, సరే వచ్చి పని చేస్తానంటే సరే అన్నా అండి. వచ్చిన తర్వాత సబ్జెక్ట్ మీద ముందు ఎలాంటి సబ్జెక్ట్ చేయాలో ఏంటి అనుకున్నప్పుడు ఇప్పటి వరకు మనం చేసిన సినిమాలన్నీ అన్ని ఎమోషన్స్, లేడీ పాత్రలు ప్రాముఖ్యత ఉన్న సినిమాలు చేస్తూ అన్ని రకాల ఎమోషన్స్. సో మన బ్యానర్ నుంచి సినిమా వస్తుందంటే అలాంటి కథతోనే మనం వెళ్తేనే మనకు ఆదరణ ఉంటుంది. కాబట్టి అలాంటి కథను మనం ఎన్నుకోవాలని చెప్పేసి అలాంటి కథ కోసం ఒక 1 year వరకు సెర్చ్ చేసి ఒక మంచి లైన్ అనుకొని దాన్ని ఆ తర్వాత అందరం కూర్చొని దాన్ని ఫుల్ పెడ్జ్డ్గా మలుచుకొని ఆ తర్వాత ఎవరు డైరెక్టర్ ఏంటి అనుకునే టైంలో మా సోదరుడు అనంత కిషోర్ ఎవరో ఎందుకు నాన్న మీ దగ్గర పనిచేసిన మీ అసిస్టెంట్లు ఉన్నారు కదా అన్నప్పుడు ఆ గురువుగారు నా పేరుతో మా సిప్పి ఉన్నాడు చేస్తాడు కదా అనగానే అంతకంటే సంతోషం నాకు ఇంకేం కావాలండి. సో మా గురువుగారికి ఎప్పుడు సదా రుణపడి ఉంటాను. ఆయనకి నా పాదాభివందనాలండి. అలాగే నన్ను నమ్మి నాన్నగారు చెప్పంగానే ముత్యాల మూవీ మేకర్స్, ముత్యాల సుబ్బయ్య గారి సమర్పణలు, ముత్యాల అనంత కిషోర్ తీసే ఫస్ట్ బ్యానర్ మీద ఫస్ట్ సినిమాకి నన్ను దర్శకుడిగా పరిచయం అనేది నిజంగా కిషోర్కి నా కృతజ్ఞతలండి. ఇకపోతే ఈ సినిమా కథ రెడీ చేసుకున్న తర్వాత నివాస్ని పిలవడం, నివాస్కి చెప్పడం, నివాస్ అలాగే మరుతూరు రాజా గారు అలాగే గురువు గారు నేను కూర్చొని మొత్తం కథని ఒక షేప్కి తీసుకొచ్చిన తర్వాత డైలాగ్ రైటర్స్ మరుతూరు రాజా గారు, నివాస్ గారు వీళ్ళందరూ మాకు చాలా అసలు ఫస్ట్ టైం నువ్వు చేస్తున్నా చెప్పి మేము కాకపోతే ఎవరికి హెల్ప్ చేస్తామని ముందుకు వచ్చి డబ్బులు ఎంత ఏంటి అనేది పక్కన పెడితే ముందు సినిమాకి నాకు వర్క్ చేసి పెట్టారండి. వాళ్ళందరికీ రుణపడి ఉన్నానండి. అలాగే ఈ సినిమాకి కథ రెడీ అయిన తర్వాత షూటింగ్కి వెళ్దాం, ఆర్టిస్టుల సెలక్షన్ అనుకున్నప్పుడు ఎవరు ఏంటి ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏమండి అమ్మ క్యారెక్టర్ అండి, లేదండి నేను హీరోయిన్, ఇంకా అమ్మకి ఆదరించుకోలేదు, ఏమండి మీకు ఆల్రెడీ 20 సంవత్సరాలు ఆల్రెడీ కూతురు ఉంది, కొడుకున్నారు కదండి, అమ్మ చేయడానికి ఏంటంటే అయినా నేను హీరోయినేనండి, కాదండి తమ్ముడుగా మారిస్తే బాగుంటుందేమో చూడండి కదా, ఏమంటే నాది తల్లి మనసు సినిమా అండి, తమ్ముడు మనసు కాదండి, సో నాకు తల్లే కావాలంటే అంటే లేదండి కొంచెం చూడండి, కానీ అడాప్టివ్ సన్ అంటే మా కథ బండదండి అని చెప్పుకుంటూ అలా వచ్చి అలా ఎత్తుక్కుంటూ వస్తే మాకు ఫస్ట్ బెంగళూరు వెళ్ళామండి. రచిత మహాలక్ష్మి గారి కథ చెప్పంగానే ఒక 2 hours నేరేషన్ ఇచ్చాను. ఇవ్వగానే ఓకే అండి చేద్దామండి అన్నారు. ఎవరు అంటే ఇలా కిషోర్ గారు నేను వెళ్ళాం కాబట్టి ఇలా సుబ్బయ్య గారు అబ్బాయి ఇలా మా గురువు గారు 50 సినిమాలు చేశారు, అన్నిట్లోనూ లేడీస్ ప్రాధాన్యత ఉన్న పాత్రలే చేశారు ఆయన అన్ని సినిమాలు హీరోతో పాటు. సో ఇది కూడా అలాంటిదేనంటే ఫస్ట్ డౌట్ ఏమండి నాకు ఏదైతే నేరేషన్ ఇచ్చారో అదే మీరు సినిమాలో చూపిస్తారు కదా, చెప్పడం వేరు తీయడం వేరే ఉంటుంది, నన్ను మోసం చేయరు కదా అని. లేదండి మీకు ఏ కథ చెప్పానో అదే కథ చేస్తానండి, మీరు యాక్ట్ చేసేది మీరే కదా చూస్తారని చెప్పాను. నమ్మకంతో ఒప్పుకున్నందుకు ఫస్ట్గా థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. సో ఆ తర్వాత మిగతా ఎవరు ఏంటి అనుకున్నప్పుడు సినిమా షూటింగ్కి వెళ్ళేంత వరకు అండి ఏ క్యారెక్టర్ ఎవరు అనుకున్నప్పుడు షూటింగ్ నాటికి నాకు అన్ని క్యారెక్టర్లు కరెక్ట్గా సెట్ అయినాయండి, ప్రతి క్యారెక్టర్ టెన్షన్ లేకుండా. లాస్ట్కి మా సాత్విక్ వర్మ కూడా రేపు ఉదయం షూటింగ్ అంటే ఈరోజు మధ్యాహ్నం ఓకే అయ్యాడండి. సో చూసిన తర్వాత అన్ని క్యారెక్టర్లు పర్ఫెక్ట్, వాళ్ళకున్న లెంత్ వరకు పర్ఫెక్ట్గా చేశారండి. మన దేవి గారు కానివ్వండి, మన రఘుబాబు గారు కానివ్వండి, అలాగే మన కమల్ కామరాజ్ గారు కానివ్వండి, ఆదర్శ బాలకృష్ణ గారు కానివ్వండి, పని గారు కానివ్వండి, గౌతమ్ రాజు కానివ్వండి, శాంతకుమార్ గారు కానివ్వండి, దేవిశ్రీ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా వాళ్ళకున్న పరిధిలో వాళ్ళు చాలా అద్భుతంగా చేశారండి. రెండోది నేను కొత్త, సరే ఓకే ఎలా చేస్తాడు ఏంటి అనుకున్న మూమెంట్లో ప్రతి ఒక్కరు నన్ను ఇబ్బంది పెడతారని ఫీల్ అయ్యాను, కానీ ఎవ్వరూ నన్ను ఇబ్బంది పెట్టలేదండి, అందరూ చాలా కోఆపరేట్ చేశారండి. సో అలాగే వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి.
నేను ఏం అడిగితే నేను కావాల్సిన ఎక్స్ప్రెషన్ కానివ్వండి, నేను అడిగిన వన్ మోర్ అడిగినా కానీ విసుక్కోకుండా చాలా బాగా చక్కగా యాక్ట్ చేశారండి అందరూ నా సినిమాకి. అలాగే ఫస్ట్ ఈ సినిమా రెడీ అయిన తర్వాత, కథ రెడీ అయిన తర్వాత తీసుకెళ్ళి కోటి గారికి చెప్పామండి. కోటి గారు ఫస్ట్ విన్న ఆడియన్ ఆయన, కోటి గారిని ఫస్ట్ విన్నది. విన్న తర్వాత ఏంటి సార్ అంటే, చాలా రోజుల తర్వాత ఒక మంచి కథ విన్నాను, నాకు రీ రికార్డింగ్ చేయడానికి స్కోప్ ఉన్న మంచి సినిమా, మంచి కథ, బ్రహ్మాండంగా ఉంది. గురువుగారు ఎలాగో హిందీ సినిమా ఇది పవిత్ర బంధం కానీ పెళ్లి చేసుకుని చేశాం కదా, వాటిల్లో ఇది కూడా ఒక ఆనిముత్యం లాంటి సినిమా అండి. మళ్ళీ చాలా రోజుల తర్వాత మంచి కథతో వస్తున్నారు, బ్రహ్మాండంగా చేస్తానని ఆయన కూడా సినిమాను ఒప్పుకోవడం, థ్యాంక్స్ టు కోటి గారు అండి. అలాగే డిఓపి గారు సుధాకర్ రెడ్డి గారితో నేను పని చేయలేదు ఇంతకుముందు ఎక్కడ, అక్కోడేట్గా చేసినప్పుడు కూడా ఫస్ట్ టైం అండి. ఆయన నాకు చేసిన హెల్ప్ చాలా సహకారం అండి, అక్కడ మామూలుగా కాదు. అంటే ఆయన దృష్టిలో నేను చిన్నపిల్లని అనుకోండి. సో నాకు ఎక్కడ ఏం కావాలన్నా కానీ నేను అడిగింది నాకు స్క్రీన్ మీద ప్రజెంటేషన్ చేసేలాగా చేశారండి. సుధాకర్ రెడ్డి గారికి థ్యాంక్స్ అండి. అలాగే ఫస్ట్ నా ధైర్యం ఏంటంటే, ఈ సినిమా చేయడానికి గురువుగారు ఉన్నారండి పక్కన, అలాంటి సినిమా. సో ఇప్పుడు ఉన్నటువంటి పోకడ వేరే ఉంది, నువ్వు ఎన్నుకున్న కథ వేరే ఉందంటే, లేదండి ఏ సినిమాకైనా సెంటిమెంట్ అనేది ప్రధానం అండి. ఏ కథ తీసుకున్నా అంతో ఎంతో సెంటిమెంట్ ఉంటూనే ఉంటుందండి. అవి రకరకాల సెంటిమెంట్, అన్నతమ్ముడు కావచ్చు, అక్క చెల్లి కావచ్చు, తల్లి బిడ్డ కావచ్చు, ఏదైనా కావచ్చు అండి. మా దాంట్లో సెంటిమెంటుతో పాటు ఎంటర్టైన్మెంట్ ఉందండి, ఒక మంచి మెసేజ్ ఉందండి. అలాగే ఈ సినిమాలో ఒక ఏ చూసినా, ఏ క్యారెక్టర్ చూసుకున్నా ఇలాంటివి ఉంటాయి అన్నట్టు ఉంటుందండి. ఏ క్యారెక్టర్ చూసుకున్నా ఈ సినిమాలో ఎవరికో ఒకరికి అన్వయించుకుంటారండి, ఇది ఇలా నేను చేసి ఉంటాను కదా అని. అలాంటి మంచి కథతో ఈ సినిమాని తెరకెక్కించామండి. మా ప్రొడ్యూసర్ గారు ఎన్ని రోజుల్లో చేస్తారు ఈ సినిమాని అడిగారండి. 40 రోజులు అని చెప్పానండి. అది 36 సింగిల్ కాల్ షీట్స్లో సినిమాని ఫినిష్ చేసామండి. మాకు వీళ్ళందరితో పాటు, ఈ నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరితో పాటు, మా ప్రొడ్యూసర్ గారితో పాటు కూడా మాకు హెల్ప్ చేసిన ఇంకొక దేవుడు ఉన్నాడండి, అతనే వరుణ దేవుడు. ఎందుకంటే మేము కరెక్ట్గా ఆగస్ట్ 9న షూటింగ్ స్టార్ట్ చేసామండి. ఆగస్ట్ 9 నుంచి సెప్టెంబర్ 25కి సినిమా ఫినిష్ అయిందండి. ఇన్ని రోజులు రోజు వర్షమేనండి ఏదో ఒక ప్లేస్. సో మేము షూటింగ్ స్పాట్కి వెళ్ళిన తర్వాత వర్షం ఆగిపోయేదండి. మా ప్రొడ్యూసర్ గారి ఇంట్లో ఉంది, అన్నా వర్షం ఇక్కడ బ్రహ్మాండంగా ఉందన్న, లొకేషన్కి వెళ్ళారు, షూటింగ్ జరుగుద్దన్న, ఇక్కడ వర్షమే లేదన్న అనేవాడిని చాలా. సో అలా వరుణ దేవుడు కూడా మాకు చాలా సహకరించాడండి ఈ షూటింగ్కి. సో మేము 90వ రోజు ఈ సినిమాని కాపీ తీసుకొచ్చామండి. 33 రోజుల్లో సినిమా షూటింగ్ ఫినిష్ అయిందండి. మిగతా వర్క్స్ చేసి 90వ రోజు సినిమాని కాపీ తీసుకొచ్చామండి. సో ఫస్ట్ ఏంటంటే, మా గురువు గారు పక్కన పెట్టుకున్న తర్వాత నేను సినిమా చేస్తుంటే ఒక భయం అనేది ఒకటి ఉంటుంది కదండి. కానీ నాకు భయం రాలేదండి. ఎందుకంటే ఒక పసిబిడ్డని తండ్రి పైకి విసిరేస్తే వాడు హ్యాపీగా నవ్వుతూ వస్తాడండి, భయపడి కింద పడతాడండి. అలాగే నా గురువుగారు నా పక్కన ఉంటారు కాబట్టి నాకు ఆ భయం లేదండి, నేను ధైర్యంగా చేసుకోగలను ఒక నమ్మకం ఉందండి. మా గురువుగారు 35 రోజులు నాతో పాటు ఉన్నారండి. ఆయనకి ఎంత బాగున్నా బాగలేకపోయినా, హెల్త్ సహకరించకపోయినా వచ్చి లొకేషన్లో కూర్చొని నేనున్నాను నీకు ధైర్యంగా అన్నట్టు ఇలా చూస్తూ మా గురుగారు ఉండేవాడిని, హ్యాపీగా ధైర్యంగా షూటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయేవాడిని. సో ఇవన్నీ కలగలిపి 90 రోజులు సినిమా కాపీ తెచ్చి సహకరించినటువంటి ప్రతి టెక్నీషియన్స్కి, అలాగే నాకు ఫస్ట్ సినిమా అవకాశం ఇచ్చినటువంటి అనంత కిషోర్ గారికి నా కృతజ్ఞతలు, మా గురువుగారికి పాదాభివందనాలు. అలాగే ఈ సినిమాని 24వ తారీఖున ఈ నెల ప్రేక్షకుల ముందుకు వెళ్తుంది. అలాగే ప్రేక్షకులు మీరందరూ ఈ సినిమాని థియేటర్కి వచ్చి, మీరు, మీ పిల్లలు, మీ వారు అందరూ వచ్చి సినిమాని చూసి ఆనందించి, ఇప్పుడు ఎలాగో మా గురుగారు ఫస్ట్ స్టెప్ మీద నన్ను నిలబెట్టారు, 2వ స్టెప్కి వెళ్ళాలంటే మీరు ఆదరించాలండి. మీరు ఆదరిస్తే 2వ స్టెప్ వెళ్ళడానికి ధైర్యంగా మీరు నన్ను ప్రోత్సహించండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా వారందరికీ నమస్కారం అండి. ముందుగా తల్లి మనసు అనే ఇంత మంచి సినిమాలో నాకు నటించడానికి అవకాశం ఇచ్చినటువంటి గురుతుల్యులు ముత్యాల సుబ్బయ్య గారికి, మా దర్శకుడు మా సిప్పి గారికి, నిర్మాత మా కిషోర్ గారికి ధన్యవాదాలు. ఫస్ట్ ఈ సినిమాలో అందరూ టెక్నీషియన్స్ అందరూ బాగా నిష్ణాతులండి. దర్శకుడికి ఫస్ట్ పిక్చర్ అయినా కూడా ఆయన బ్యాక్గ్రౌండ్ చాలా ఉంది, చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. అలాగే సుధాకర్ రెడ్డి గారు, కోటి గారు, ఎడిటర్ నాగిరెడ్డి గారు,
ఒకరేంటి అందరూ కూడా చాలా నిష్ణాతులైనటువంటి టెక్నీషియన్స్ పనిచేసినటువంటి మన నివాస్ గారు, మర్దూర్ రాజా గారు అందరూ కూడా బాగా అనుభవం ఉన్నటువంటి వాళ్ళు పనిచేసినటువంటి సినిమా అండి తల్లి మనసు. ఈ సినిమాలో షూటింగ్ విషయానికి వస్తే నాకు మొట్టమొదట బాగా నచ్చిన విషయం ఏంటంటే అండి, ఇందాక చెప్పారు కదా 40 రోజులు అని చెప్పి 36 రోజుల్లో చేశారని. 36 రోజుల్లో చేశారని ఎక్కడా కూడా చుట్టేయడమో లేకపోతే ఏదో ఆ సీన్కి ఏం అవసరం ఉన్నా ఓ 2-3 షాట్లు పెట్టి తీసేయడమో అది ఎక్కడా చేయలేదండి. దానికి కారణం అనుభవం. ఓ పక్కన సుధాకర్ రెడ్డి గారు, సిప్పి గారు, వెనక గురువుగారు అలా కూర్చొని ఉంటారు ఎప్పుడు. ఆ అనుభవమే అంత తక్కువ రోజుల్లో సినిమా చేయడానికి కారణం అండి. ఈ రోజున చాలా సినిమాలు కూడా కాస్ట్ ఫెయిల్యూర్ అవుతున్నాయి అనేది పక్కా నిజం. ఒక సినిమాకి ఒక పొటెన్షియాలిటీ ఉంటుంది. ఆ సినిమాని ఎంతలో తీయాలి, ఎలా తీయాలి అనేదే దర్శకుడికి ఫస్ట్ కావాల్సినటువంటి ఆ నాలెడ్జ్ ఉండాలండి. ఈ రోజున నేను చెప్తున్నాను, ఎవరికైనా సరే ఒక్క రూపాయి వేస్ట్ అవ్వకుండా, ఒక్క నిమిషం కూడా వేస్ట్ అవ్వకుండా ఉండాలని అనుకునే నిర్మాతలందరూ ఫస్ట్ సిప్పి గారికి కర్చీఫ్లు వేసేయాలండి. ఎందుకంటే నేను కూడా ఒక టెక్నీషియన్ కాబట్టి ఎక్కడ యాక్టర్గా వెళ్ళినా కూడా అక్కడ ఫస్ట్ ఆ మైండ్ అంతా దాని మీదకి వెళ్తుందండి. ఎలా చేస్తున్నారు ఏంటి దాని మీదకి వెళ్తుంది. అలాగే ప్రతి సీను కూడా అద్భుతంగా పండించారండి. అంటే కొన్ని సినిమాలు మన కంటి వరకు వచ్చి ఆగిపోతాయండి. కొన్ని సినిమాలు అక్కడికక్కడ భావోద్వేగాలు జస్ట్ అంటి ముట్టనట్టుగా మనల్ని టచ్ చేసి వెళ్ళిపోతాయండి. కొన్ని సినిమాలు మాత్రమే హృదయం దాకా వెళ్తాయి. అది ఈ తల్లి మనసు అని నేను బలంగా నమ్ముతున్నాను. నేను సినిమా చూడలేదండి, కానీ నాకు కథ తెలుసు. తల్లి అనేది ఎన్ని తరాలు మారినా, యుగాలు మారినా అమ్మ సెంటిమెంటే. అమ్మని మామ అని పిలవచ్చు, మమ్మీ అని పిలవచ్చు. అవి ఏదైనా కూడా తల్లి మనసు మాత్రం ఎన్ని యుగాలు మారినా, తరాలు మారినా తల్లి మనసే. అది ఎప్పుడు కూడా అవుట్డేటెడ్ అయ్యే కథాంశం కాదది. పైగా ఈ సినిమాలో ఇక్కడ ఎందులో రివీల్ చేయనటువంటి ట్విస్టులు, టర్న్లు ఉన్నాయి సినిమాలో. ప్రతి సీన్ కూడా హృదయానికి హత్తుకునేలాగా ఉంటుందని నేను పరిపూర్ణంగా నమ్ముతున్నానండి. ఎందుకంటే చేసేటప్పుడే తెలిసిపోయింది. ఇది ఖచ్చితంగా సినిమాలో 2-3 చోట్లైనా సరే ప్రతి ప్రేక్షకుడికి కన్నీటి చుక్కలు తెప్పిస్తుంది. ఇది హృదయానికి టచ్ చేస్తుంది అనేది నేను బలంగా నమ్ముతున్నాను. తర్వాత ముత్యాల సుబ్బయ్య గారు, గురువు గారు ఎలాంటి సినిమాలు తీశారు అనేది మనకందరికీ తెలుసు. అసలు ఇక్కడ విపరీతమైనటువంటి ప్లానింగ్ అండి సినిమాకి. అది నాకు మొట్టమొదట సినిమా కథ లేకపోతే అవన్నీ కాదు, ఆ సినిమా తీసిన విధానం మాత్రం ప్రొడ్యూసర్ కిషోర్ గారు, సిప్పి గారు అందరూ కలిసి ఎంత చక్కగా ప్లాన్ చేశారు. మన మేనేజర్ బాలరాజు గారు, మన క్యాషియర్ గారు అందరూ ఉన్నారు ఇక్కడ. చాలా సంతోషం. తరువాత నటీనటుల విషయానికి వస్తే ఫస్ట్ ఈ సినిమా కథని మొయ్యాలి అంటే ప్రధాన పాత్ర తల్లి పాత్ర అండి. ఆ తల్లి పాత్ర చేసే ఆర్టిస్టు చాలా మంచి నటి అయి ఉండాలి, గొప్ప నటి అయి ఉండాలి. ఎందుకంటే అంత పొటెన్షియల్ ఉన్న పాత్ర అది. దాన్ని చెయ్యాలి అంటే నిజానికైతే చాలా ఎవరో బాగా పెద్ద ఎన్నో సినిమాలు చేసిన హీరోయిన్స్ అలా అంత అనుభవం అదంతా ఉండాలి. రచిత గారు చాలా చేశారు, గతంలో కూడా చాలా చేశారు. కానీ ఎంత అద్భుతంగా నటించారంటే ఆవిడ ఈ సినిమా తర్వాత ఖచ్చితంగా ఆవిడ కోసం క్యారెక్టర్స్ రాస్తారు డైరెక్టర్సు. అంత గొప్ప పెర్ఫార్మెన్స్ చూపించారు. తర్వాత ఇందులో కమల్ కామరాజు గారు ఉన్నారు, మన సాత్విక్ ఉన్నాడు. సాత్విక్ చిన్నప్పుడు మేము కలిసి యాక్ట్ చేసాం, నా కొడుకుగా యాక్ట్ చేశాడు. ఇప్పుడు ఈ సినిమాలో ఒక హీరో. చాలా మంచి కుర్రాడు అండి, చాలా డెడికేటెడ్గా ఉండేటటువంటి ఒక మంచి కుర్రాడు. నెక్స్ట్ ఫ్యూచర్లో చాలా గొప్ప భవిష్యత్తు చూస్తాం. అలాగే ఆదర్శ్ బాలకృష్ణ గారు చేశారు, ఇంకా చాలామంది ఆర్టిస్టులు అందరూ చేశారు. ఈ సినిమా తప్పకుండా మంచి ప్రజాదరణ పొందాలి.
ఈ సినిమాని రేపు 24వ తారీఖు అందరూ ప్రేక్షకులు చూడండి. ఒక చిన్న సినిమానో లేకపోతే తల్లి సెంటిమెంట్నో అనేది కాదు. మీరు సినిమాలోకి వచ్చి కూర్చున్న తర్వాత ఆ సినిమాలో ఖచ్చితంగా మీరు లీనం అవుతారు. సినిమా మంచి సినిమాకి అర్థం ఒకటేనండి, ఏడుపు వచ్చే చోట సినిమాలో ఏడుపు రావాలి ప్రేక్షకుడికి, నవ్వు రావాల్సిన చోట నవ్వు రావాలి, ఉద్వేగం రావాల్సిన చోట ఉద్వేగం రావాలి. అదే పెద్ద సినిమా. బడ్జెట్ కంటే కూడా సబ్జెక్టు ఎప్పుడూ గొప్పదండి. అది ఎన్నోసార్లు ప్రూవ్ అయినటువంటి సత్యం. అలాగే గతంలో గురువుగారు ముత్యాల సుబ్బయ్య గారు కానీ, మా గురువు గారు కోటి రామకృష్ణ గారు కానీ, వీళ్ళు ఎప్పుడు కూడా బడ్జెట్ల మీద దృష్టి పెట్టలేదండి. ఎప్పుడు సబ్జెక్టుల మీద దృష్టి పెట్టారు. వాళ్ళు ఎన్నో గొప్ప సినిమాలు చేశారు. ఆయన గురువుగారి ఆశీస్సులతో వస్తున్నటువంటి సినిమా కాబట్టి ఈ కథలో ఎంత ఒక గొప్పతనం లేనిదే సినిమా, సొంత సినిమా, కిషోర్ గారు వాళ్ళ అబ్బాయి ప్రొడ్యూస్ చేసే సినిమాని గురుగారు వదలరు కదా. కాబట్టి ఈ సినిమాని అందరూ తప్పకుండా చూడండి. బాగుంటే మీడియా వారందరూ కూడా ఇలాంటి సినిమాల్ని బాగా ఎంకరేజ్ చేయండి. ప్రేక్షకులు కూడా చూసిన వాళ్ళు మీకు నచ్చితేనే ఇంకొక 10 మందికి చెప్పండి. ధన్యవాదాలు. ఢిల్లీకి డిప్యూటీ సీఎం అయినా కూడా తల్లికి మాత్రం కొడుకే అంట. రాసుకున్నా కొంచెం బట్టి పడ్డా. నిజంగా ఈ సినిమా నాకు చాలా బాగా నచ్చింది. మంచి పాత్ర ఇచ్చారు. అమ్మ అంటే 2 పెదాలు కలుస్తాయి. అదేవిధంగా అమ్మ ప్రేమతో ఈ సినిమాకి మేము మంచి వాళ్ళందరూ, మంచి మనసు వాళ్ళందరూ కూడా నాకు కలిశారు. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ లొకేషన్ పోవాలనే నాకేంటంటే పెద్ద పెద్ద సినిమాలు చేసిన గురువుగారు ఆయన చూడాలని ఒక ఎవరికైనా ఉంటుంది. అమ్మ గురుగారు ఆయనతో కలవాలి, ఎట్లా పోగానే ఇట్లా కలవ ఇట్లా అనగానే ఒక వైబ్రేషన్స్. ఎందుకంటే ఒక హిట్లర్ కానీ పెద్ద పెద్ద సినిమాలు చూసి ఆయనతో కలిసి ఎంత ఫ్రెండ్లీగా ఉంటారంటే ఇట్లా చేసి చూస్తేనే మీ కామెడీలు అన్నీ జబర్దస్త్లో చూస్తాం. అనగానే అమ్మాయి ఆ భయం పోయింది, ఆ షివరింగ్ పోయింది. ఇక ఆయనతో మంచి చేయాలనిపించింది. చిన్న పిల్లల్లాగా ఎలా ఉంటారంటే, ముఖ్యంగా ఈ కథ గురించి అన్నీ అందరు చెప్పేస్తారు కానీ నేను మా గురువు గారి గురించి చెప్పాలి. ఇక్కడ ఏంటంటే సినిమా తల్లి మనసు కానీ ఇక్కడ తండ్రి మనసు మెయిన్ ఇంపార్టెంట్. ఒక తండ్రిలా దగ్గరలో ఉండి మంచిగా అందరిని చూస్తూ లొకేషన్ రాగాలని ముందే వచ్చి కూర్చుంటారు. ఆయన అందరికంటే ముందు వచ్చి కూర్చొని, నాన్న తిన్నావా, టిఫిన్ చేసావా, అందరినీ పలకరిస్తుంటారు. అందరినీ ఏ క్యారెక్టర్ డైలాగ్ ఉన్నా కూడా చిన్నగా ఇట్లయితే బాగుంటుందమ్మా పని కొంచెం అదే కొంచెం వచ్చి ఎంత బాగంటే అందుకని అన్ని హిట్లు ఇవ్వగలిగారు. నిజంగా పాదాబంధనాలండి. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత అదేవిధంగా ఈ సినిమాలో హీరోలు ఇద్దరు ఇరగదీసి పోటీ పడి చేశారు ఇద్దరు. మా కమల్ అయితే అంటే చెప్పకూడదు లేదు, ఒక సీన్ ఉంటుంది అందులో బురద నీళ్ళల్లో పడిపోవాలి. మామూలు హీరోలు వాటర్ అంటుంటారు కానీ నిజంగా చెప్తున్నా ఆ వాటరు బురద నీళ్ళల్లో దూకేసి పవరు కరెంట్ షాక్ కొట్టిన సీన్ ఉంటుంది. ఆ బురదలో దూకేసి రెడీ ఎన్నిసార్లు రెడీ ఇంకోటి కన్నా కూడా దూకుతున్నాను. నిజంగా హ్యాట్స్ ఆఫ్ డాలి. నిజంగా నాకు మాత్రం హీరో అంటే ఇలా ఉండాలనిపించింది. నిజంగా నాకు చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. అదేవిధంగా ఇందాక మన డైరెక్టర్ గారు చెప్పారు మంచి పేరున్న హీరోయిన్ కావాలి అంటే అమ్మాయి పేరు మంచి పేరు. ఇంకా పెద్ద పేరున్న హీరోయిన్ కావాలని రచన మహాలక్ష్మి పెద్ద పేరు కూడా ఉంది. అందుకే డైరెక్టర్ గారు సెలెక్ట్ చేశారు. రచిత మహాలక్ష్మి పెద్ద పేరున్న హీరోయిన్ సెలెక్ట్ చేశారు. అందుకే ఈ సినిమాలో పెర్ఫార్మెన్స్ అండి ఇక ఎట్లా అంటే కొన్ని సీన్స్ ఉంటాయి, ఎమోషన్ సీన్స్ ఉంటాయి. అంటే అవన్నీ రివీల్గా ఏడుస్తుంటే మొత్తం ఇక ఎమోషన్తో ఏడుస్తుంటే పక్కన నేనే ఉన్నా అని కొడుతుంది, ఏడుస్తుంది. వామ్మో కొంచెం దూరం ఉండాలి దేనికైనా. అంత ఎమోషన్లో అంటే మామూలుగా కొంచెం చూసేసి మేకప్ చూసి టచ్ అప్ అనుకుంటారు కదా. యాక్షన్ స్టార్ట్ చేస్తే ఇక ఏం ఎట్లుంటుంది అంటే ఎమోషన్లోకి వెళ్ళిపోతుంటుంది. ఇక యాక్షన్ చెప్పడం వల్ల ఎమోషన్లో బరస్ట్ అయిపోయి పక్కన ఎవరున్నారు. ఒక సీన్లో మాత్రం ఇక ఎట్లా అంటే చితి ఉంటుందండి, చితిలోకి వెళ్ళిపోద్ది అనిపిస్తుంది. లాక్కొని పోతుంది, నేను పట్టుకున్నా వెళ్ళిపోతుంది. వామ్మో ఏమైపోతుంది నన్ను లాక్కుపోతుంది. ఎంత ఆపినా ఎమోషన్లు ఆగటలేదు. అంత నిజంగా వెరీ గుడ్ టాలెంటెడ్, వెరీ గుడ్ ఆర్టిస్టు. ఇక అందరి గురించి చెప్పాలంటే అందరు ఇక్కడ పెద్ద పెద్దోళ్ళు. ఇక ముఖ్యంగా మా కిషోర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ మధ్యకాలంలో పిలిచి చెక్కులు ఇచ్చిన మా ప్రొడ్యూసర్ గారు నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ప్రతిసారి సినిమా చేయాలనుకున్నప్పుడు ప్రతిసారి అంటే ఒక కథకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండి సోల్ఫుల్ అంటే వాళ్ళందరూ ఎవరైతే ఈ టెక్నీషియన్స్ ఎవరైతే ఈ సినిమా కోసం పనిచేస్తున్నారో వాళ్ళు సినిమాని నమ్ముకొని దానికంటూ ఒక పెద్ద పీఠం వేసి దానికోసం పనిచేసే వాళ్ళ కథలు ఎప్పుడైనా దగ్గరికి వచ్చినప్పుడు అది చేయాలని అంటే ముందడుగు ఎప్పుడు వేయాలని ఉంటుంది నాకు. దాంట్లో వేరే క్వశ్చన్ ఉంటుంది నాకు. చేసేస్తున్నాను అంటాను చెప్తాను. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు ఈ సినిమా వీళ్ళు ఇంత మంచిగా వీళ్ళు ఆలోచించి ఒక సినిమా తీస్తున్నారు, అదే గొప్ప విషయం.
ఎందుకంటే వాళ్ళ మనసులో ఉన్న ఒక ప్యాషన్ కానివ్వండి, అది కానివ్వండి, బయటికి రావాలంటే అంత ఈజీ కాదు. ఎన్నో ఇయర్స్ నుంచి వాళ్ళు కష్టపడతారు. ఇవాళ మనం ఒక ప్రెస్ మీట్ కూర్చొని ఇవాళ టక్కనే మాట్లాడేస్తున్నాం, చేస్తున్నాం, రిలీజ్ అవుతుంది 24th ఆడియన్స్ చూస్తున్నారు. బట్ దీని వెనకాల సిప్పి గారు, తర్వాత రైటర్స్ గారి వీళ్ళందరూ కానీ ప్రొడ్యూసర్ గారిని నమ్మించి వాళ్ళతో ఒప్పించి, అంటే వాళ్ళ ఆశీస్సులు తీసుకొని దాన్ని షూటింగ్ వరకు తీసుకొస్తున్నారంటే వీఆర్ జస్ట్, అంటే ఆఫ్టర్ ఆల్ అనలేను కానీ వీఆర్ జస్ట్ వన్ పార్ట్ ఆఫ్ స్మాల్ ఎండ్లో వచ్చేవాళ్ళం మేము. సో యాజ్ యాక్టర్స్ హ్యూమిలిటీ ఎప్పుడు ఉంటుంది నాకు. సో కథ వచ్చినప్పుడు నేను చాలా ఇది అనుకొని సెలెక్ట్ చేశాను అలా అని కాకుండా, మెయిన్ ఇంత మంచి అద్భుతమైన టెక్నీషియన్స్, ఇంత పెద్ద గొప్ప వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళతో ఒక చిన్న ప్రయాణం నాది ఉంటే బాగుంటుంది కదా అని ఆశిస్తూ దీంట్లో అడుగుపెట్టాను. ఆ అడుగుపెట్టిన ఆ సందర్భం కానీ అది కానీ ఐ హ్యాడ్ ఎ వెరీ గుడ్, అంటే మంచి మెమరీ మిగిల్చిన సినిమా. ఎప్పుడు షూటింగ్కి వెళ్ళినా కానీ ఇందాక చెప్పినట్టు చెక్కులు పిలిచి మరి టైంకి ఇచ్చిన ప్రొడ్యూసర్ గారు, అంటే వెరీ రేర్, అంటే మంచి క్వాలిటీ తోటి ముత్యాల సుబ్బయ్య గారు మన సినిమాలు చూస్తుంటాం. బట్ స్వతహాగా ఆయన మనస్తత్వం అలాంటిది. అందరినీ కలుపుకొని ఒక మంచి సినిమా తీయాలి. ఇప్పుడు ఈ కథ వచ్చింది, ఇది ఏదో కథ తీద్దాం అంటే వాళ్ళ అబ్బాయితోటి ఏదన్నా జనరల్గా అదే అనుకుంటాను. ఏదన్నా జనరల్గా ఇన్ని సినిమాలు చేసిన ఇంత గొప్ప హీరోల్ని ముందు తీసుకొచ్చిన డైరెక్టర్ గారు వాళ్ళ అబ్బాయి జనరల్గా ఏదో హీరో అయిపోవడం ఏదో ఉంటుంది కదా అదే. బట్ మంచి వాళ్ళ ఫాదర్ అనుకున్న ఒక మనసులోంచి ఒక మంచి సినిమాలు వచ్చిన సినిమాలు అంటే కథాంశాన్ని పట్టుకొని చెయ్యాలి అని మెయిన్ ఐ హ్యావ్ టు అప్రిషియేట్ కిషోర్ గారు. బీన్ వెరీ వెరీ బిగ్ ఫ్యాన్. ఇంట్లో చాలాసార్లు చెప్తుంటాను, ఆయన లాంటి ప్రొడ్యూసర్ ఉండాలి హు టేక్స్ అటెన్షన్. అంటే ఒక చిన్న ప్రతిదాని గురించి ఫోన్ చేసి మాట్లాడి, అంటే ఇట్స్ జస్ట్ నాట్ మనీ అండి. అంటే మనం అనుకుంటాం ఏదో డబ్బులు టైంకి ఇచ్చారనేది అది చిన్న జోక్లా అనుకుంటాం, కానీ 30th ఇస్తానన్న పేమెంట్ 22nd ఫోన్ చేసి నా దగ్గర ఉన్నది మీకు తీసేసుకోండి అంటాడు ఆయన. అంటే అంటే హీస్ బ్రాటప్ సో దట్ మీకు చెప్పాలి సార్ అది, అంటే పెంపకం అది. అంటే మా మదర్ చెప్తుంటుంది చిన్నప్పటి నుంచి, నువ్వు ఎంత చదువుకున్నావు లేకపోతే ఏం సాధించావు ఇవన్నిటికంటే ఒక మంచి మనిషిలాగా ఉండరా అంటది. అంటే జస్ట్ బీ హ్యుమానిటేరియన్గా ఉండు, అందరికీ నుంచి ఆలోచించు అని. ఏదో ఎంత సంపాదించి ఏదో వెళ్ళాం, బట్ మంచి మనిషిగా ఉండు. ఇది నాకు తెలిసి ప్రతి మదర్కి కోరిక ఉంటుంది. ఒక కొడుకు పుట్టినప్పుడు కానీ కూతురు పుట్టినప్పుడు కానీ వాళ్ళు తర్వాత ఏదైనా తప్పడుగు వేయకుండా ఉంటే బాగుండు అని. దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అది తల్లి మనసు ఎప్పుడు ఎంత మనం ఇది చేసినా కూడా. ఇప్పుడు నాకు రీసెంట్లీ ఐ హ్యాడ్ అ బాయ్, కొడుకు పుట్టాడు. సో ఇంట్లో మాట్లాడుకుంటున్నప్పుడల్లా ఒక 2-3 రోజులకు ఒకసారి ఒక నెంబర్ వేసుకుంటాం అనమాట. అరే వాడు పెద్దగా అయిన తర్వాత హౌ డస్ హీ నాట్ డూ దిస్, ఇది చేయకుండా ఉంటే ఎలా మనం వాడిని పెంచవచ్చు, బాగా పెంచాలంటే ఏం చేయాలి. సో ఇలాంటి సందర్భాల్లో ఈవెన్ వి టాక్ అబౌట్ దట్. కిషోర్ గారు ఇలా ఉంటారు, వీళ్ళ గురించి ఇలా అనుకుంటాం, మన చుట్టూ ఉన్న పరిసరాల్లో ఎలా ఉన్నారు. సో మనందరం యాక్చువల్లీ వీఆర్ ఇన్ ద సేమ్ సొసైటీ. అందరికీ మన పిల్లలు, అందరూ మన మదర్స్, అందరి గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. మనం ఒక స్థాయికి వచ్చి ఇవాళ ఒక ఆనెస్ట్గా ఎవరి దగ్గర పని చేయగలుగుతున్నాము, బాగా చూస్తున్నాం, వాళ్ళకి ఒక మనం రెస్పెక్ట్ ఇవ్వగలుగుతున్నాం, లేకపోతే వాళ్ళు మనకు రెస్పెక్ట్ ఇస్తున్నారంటే దానికి మూలం వెనకాల మనకున్న పేరెంట్స్. సో వాళ్ళని మనం తలుచుకోవాలి ఎప్పుడు కానీ. అండ్ ఈ సందర్భంగా నేను మా మదర్ని కానీ ఫాదర్ కానీ తలుచుకుంటున్నాను. అండ్ మా మదర్ చెప్పిన చిన్న అంటే నేను పెయింటింగ్ కాంపిటీషన్కి వెళ్తే ఆఫీస్లో లీవ్ పెట్టి వచ్చి, అంటే ఇప్పుడు టుడే ఒక జనరేషన్ అందరు ఆర్ట్కి వెళ్ళిపోవాలి, పెయింటింగ్స్కి వెళ్ళిపోవాలి. ఆ టైంలోనే గవర్నమెంట్ జాబ్ చేసేది, స్టేట్ గవర్నమెంట్ జాబ్ మార్క్ఫెడ్లో, లీవ్ పెట్టుకొని వచ్చి ఆ పెయింటింగ్ చేసేంతసేపు బయట కూర్చొని ఉండేది. ఆ పెయింటింగ్ బాగా చేశానా బాగా చేయలేదా ఇదంతా అనవసరం. ఆయనకి చేసావు కదా, ఐ యూ హ్యాపీ అంటది, బాగుందా, బాగా వచ్చింది కదా, చలో ఏమైనా తింటావా అంటది. అంటే నువ్వు ఏదో చేసేసి ప్రైజులు గెలిచేసి దాంతో కాదు, నిన్ను తీసుకెళ్ళాను, నువ్వు ఒక మంచి ఏదో అనుకున్నావు, దానికి నేను నీకు ఒక సహకరించాను. సో మదర్ అనేది ఒక సెంటిమెంట్ అందరికీ అన్వయించుకొని అందరి లైఫ్లో అందరి జీవితాల్లో ముడిపడి ఉన్న ఒక సెంటిమెంట్. ఆ సెంటిమెంట్ తీసుకొని ఒక కథ చేస్తే బాగుంటుంది అని ఒక ఆలోచన జనరల్ కూడా రావాలి. కానీ మనం చేస్తున్న సినిమాలు ఎలాంటివి ఉన్నాయంటే
అంటే అంటే ప్రేమ లవ్ ఏదో కాలేజ్ లవ్ స్టోరీ ఏదో అలాంటివి నడుస్తున్న టైంలో మంచి దర్శకులు అంటే సిప్పి గారు కానీ వీళ్ళు కానీ వీళ్ళు వాళ్ళ అంటే అనుచరులు వాళ్ళలాగా ఉండాలి చెయ్యాలని చెప్పి తల్లి మనసు అనే ఒక సబ్జెక్ట్ తీసుకొని ముందుకొచ్చారు. ఈ సినిమా నాకు తెలిసి రచిత గారు ఇప్పుడు నేను చూస్తున్నాను, ఐ వాజ్ వాచింగ్ ఎవ్రీ ఫ్రేమ్ ఆఫ్ యువర్స్. ప్రతి సీన్ అంటే నేను చేసినప్పుడు యాజ్ అ హస్బెండ్ క్యారెక్టర్ చేశాను, కానీ తర్వాత ఆమె మదర్ క్యారెక్టర్గా ఆమె చేసిన ప్రతి ఒక్క సన్నివేశం వీ కుడ్ ఫీల్ అ మదర్. అంటే దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఒక యాక్టర్గా ఐ థింక్ యూ రియల్లీ ఎక్సెల్డ్ అండి. అండ్ తెలుగులో వీ నీడ్ సచ్ వండర్ఫుల్ యాక్టర్స్ హూ కెన్ డూ మోర్ జస్టిఫికేషన్ టు క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మ్స్. అంటే క్యారెక్టర్ని అనుకొని ఒక డైరెక్టర్ కథ రాసుకుంటే దానికి ఒక వీళ్ళు చేయగలుగుతారు అని ఒక క్యారెక్టర్గా మలుచుకొని చేసేవాళ్ళు ఉండాలి. సో ఇలాంటి యాక్టర్స్ ఉండాలి, మన దాంట్లో కూడా రావాలి. అండ్ విషింగ్ ఆల్ ది బెస్ట్. 24th రిలీజ్ అవుతుంది. అన్నీ ఉంటాయి. ఐ థింక్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, సెంటిమెంట్ ఉంటుంది, ఇవన్నీ అంటే దట్స్ ఆల్ కమర్షియల్గా చెప్పే మాటలు అవి. బట్ ఇంత హార్ట్ఫుల్గా తీసిన సినిమా, ఎక్కడ కల్మషం లేదు. మెయిన్ సినిమా క్యారెక్టర్స్లోనూ కల్మషం ఉండదు, ఈ సినిమా తీసిన ప్రాసెస్లోనూ కల్మషం లేదు. అందుకే నాకు తెలిసి ఇది ఎండ్ ఆడియన్స్ చూసినప్పుడు కూడా ఇదే ప్రాసెస్లో చూస్తుంది. వీళ్ళందరినీ అప్రిషియేట్ చేస్తుంది అనుకుంటాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అండ్ సీ యూ ఆల్ ఆన్ 24th థియేటర్. ఇక్కడ దాకా వచ్చినందుకు నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ముత్యాల సుబ్బయ్య గారికే. ఆయనే నేను ఈ క్యారెక్టర్కి కరెక్ట్గా సూట్ అవుతానని చెప్పి ఫస్ట్ ఆయన నమ్మారు కాబట్టి నేను ఈ క్యారెక్టర్ చేయగలిగాను. మా షిప్పి సార్ కానీ, మా కెమెరామ్యాన్ సార్ నన్ను ఒక 2-3 మాటలు అన్నా కూడా అది నా మీద ఇష్టమే అని నేను అనుకుంటాను. నన్ను చాలా బాగా చూపించడానికి ఆయన చాలా ట్రై చేసేవారు. సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా మదర్ క్యారెక్టర్ చేసిన రచిత గారికి అండ్ కమల్ కామరాజ్ సార్, ఐఎమ్ ఎ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ యువర్స్. లైక్ మీ రియల్ లైఫ్లోని అండ్ రియల్ లైఫ్లో రెండిట్లోని మీ వర్క్ నాకు చాలా ఇష్టం సార్. అండ్ దేవి సార్, నేను నీది నాది ఓకే కదా మూవీ చేసినప్పుడు ఆయన కొడుకు క్యారెక్టర్ చేశాను. సో ఈ మూవీలో మెయిన్ లీడ్గా చేస్తున్నప్పుడు దేవి సార్ కూడా ఉండడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ 24th మూవీ రిలీజ్ అవుతుంది. అందరూ తప్పకుండా వచ్చి థియేటర్కి చూడండి. ఆదర్శ్ అన్న అండ్ నాతో పాటు చేసిన కోస్టార్ కానీ అందరూ నాకు చాలా సపోర్టివ్గా ఉన్నారు. అండ్ మా కో డైరెక్టర్ సార్, అసిస్టెంట్ డైరెక్టర్ అన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. నా మేనేజర్ సార్, ఆయన ఎప్పుడు ఈ టైం కల్లా పక్కా ఉండాలమ్మా అన్నట్టు ఎప్పుడు ఫోన్ చేసేవారు కాదు. 6 కల్లా అమ్మ షూటు, మీరు ఒక 5:45 కల్లా ఉంటే సరిపోద్ది అన్నట్టు చాలా ప్లీజింగ్గా మాట్లాడతారు, కానీ కరెక్ట్ టైంకి వచ్చేలాగే చూసుకుంటారు. మా క్యాషియర్ అన్న, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా మమ్మీ డాడీ కూడా ఇక్కడే ఉన్నారు. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ నాన్న, నన్ను ఇక్కడ దాకా సపోర్ట్ చేస్తున్నందుకు. థ్యాంక్ యూ. అందరూ మూవీ 24th రిలీజ్ అవుతుంది, తప్పకుండా వచ్చి థియేటర్స్లో చూడండి. థ్యాంక్ యూ. మీడియా వాళ్ళందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈరోజు ఇక్కడ నించున్నానంటే ఒక పెద్ద బ్లెస్సింగ్ అన్నమాట. బికాజ్ తెలుగు ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ ఒక స్మాల్ స్క్రీన్లో చేశాను నేను. ఇది నా ఫస్ట్ మూవీ. సో మూవీస్ చేస్తున్నాను అనేది, లేకపోతే ఇలాంటి ఒక అమ్మాయి ఉంది అనేదే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టీమ్కే అసలు తెలీదు. సో ఆల్ ఆఫ్ అ సడన్ ఈ ఆఫర్ వచ్చింది. బెంగళూరుకి వచ్చి కథ వినిన తర్వాత నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్, సార్ మీరు ఎలా చెప్పారో కదా అలాగే తీస్తే చాలా హ్యాపీగా ఉంటానని. బట్ వాళ్ళు చెప్పారు నాకు, ఈ కథ చాలామందికి చెప్పారంట. ఎవరు అంటే అందరూ ఒక్కొక్క క్లాజెస్ పెట్టారంట. లేదు అబ్బాయి ఉండడం మాకు వద్దండి, అమ్మ తల్లిగా ఇంత త్వరగా వద్దు అని ఏదో చెప్పారంట. ఎవరెవరు ఈ కథని ఈ స్టోరీని మీరు రిజెక్ట్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. బికాస్ ఈరోజు తల్లి మనసు అనే స్టోరీ నాకు దొరకడం ఏం చెప్పేది, ఇట్స్ మై బ్లెస్సింగ్, అదృష్టం అన్నీ.
ఎందుకంటే ఇలాంటి ఒక సబ్జెక్ట్లో మన ముత్యాల సుబ్బయ్య గారి గైడెన్స్లో నేను యాక్ట్ చేయడం అనేది ఒక డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్. ఎందుకంటే నేను ఎప్పుడూ అనుకుంటాను, ఎందుకురా నేను ఈ సార్ మూవీస్ పవిత్ర బంధం కానీ ఇంకా చాలా మన మూవీస్ హిట్లర్ కానీ ఇలాంటి మూవీస్ చూసేటప్పుడు ఎందుకు మనం ఆ టైంలో పుట్టలేదు, ఎందుకు మాకు ఇలాంటి ఒక డైరెక్టర్స్ దొరకలేదు, అలాంటి ఒక డైరెక్టర్స్ కింద నేను ఎందుకు వర్క్ చేయలేదు అని చూసేటప్పుడు ఫీల్ అయ్యేదాన్ని. బట్ టుడే మేబీ మనం ఆ టైంకి వెళ్ళలేం కానీ బట్ ఈ టైంలో సార్ గైడెన్స్లో నేను ఈ మూవీ చేయడం అనేది ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద టీమ్. నా మీద అంటే ఇది మామూలు కథ కాదండి, బికాజ్ ఎవరైనా ఇది నటించవచ్చు అనే స్టోరీ అయితే అస్సలు కాదు. దీనికి ఒక బాధ్యత ఉంది, దీనికి ఒక భారం ఉంది, వెయిటేజ్ ఉంది ఈ క్యారెక్టర్లో. అది ఫిలిం మొత్తం ఏదో ఒక్క సీన్లో నటించి అమ్మగా వచ్చి వెళ్ళడం కాదు, తల్లి మనసు. సో ఫ్రమ్ ద బిగినింగ్ ఎండ్ దాకా మూవీ స్టోరీని భుజం మీద తీసుకొని వెళ్ళాలి అన్నట్టు ఒక క్యారెక్టర్ ఇది. నా మీద అంత ఒక నమ్మకం పెట్టి నాకు ఈ స్టోరీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన సిప్పి గారు అయితే అసలు మామూలుగా ఏంటది పని ఏం పని రాక్షసులు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కడైనా మనకు ఎక్కువ అయితే సరే ఓకే అని చెప్పడం కాదు, లేదమ్మా ఇది ఇక్కడ ఎక్కువైంది ఇక్కడ తక్కువైంది, మీరు అన్ని సీన్స్లో ఏడవడం కాదు, కళ్ళు లోపలనే మాకు నీళ్ళు ఉండాలి అన్నట్టు అన్నీ నేర్పించి మరీ వాళ్ళు ఈ సీన్స్ తీశారన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ సిప్పి గారు, ఐఎమ్ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ. అండ్ మన దేవిశ్రీ సార్ గురించి చెప్పాలంటే ఒక్కొక్క సీను నేను యాక్ట్ చేసిన తర్వాత హీ యూస్ టు కమ్ అండ్ కంగ్రాచులేట్ మీ ఎవ్రీ సింగిల్ టైమ్. ఇది ఈ చోట మీరు చెప్పిన డైలాగ్ ఉంది కదమ్మా అంత బాగా చెప్పారనేది. సో ఒక ఆర్టిస్ట్కి ఎప్పుడు అది ఒక పెద్ద కాన్ఫిడెన్స్ వస్తుందంటే ఇలా ఉన్న కోస్టార్స్ కానీ వాళ్ళు ఎంకరేజ్ చేస్తే ఇంకా మనం చేయొచ్చు అనే ఒక పెద్ద బాధ్యత వస్తుంది. సో ఆ బాధ్యత నాకు ఇచ్చారండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సో Jan 24th మన మూవీ తల్లి మనసు రిలీజ్ అవుతుంది నియర్ బై థియేటర్స్. సో ఎవరు ఇది ఏడ్చే మూవీ ఇదేంటి అని ఫీల్ అవ్వకుండా ఒక మూవీ చూసిన తర్వాత బయటకు వచ్చిన ఒక 10 minutes తర్వాత కూడా మీరు ఆ ఫీల్లోనే ఉంటారు. అలాంటి ఒక మూవీ ఇది. కూర్చొని మీరు అది ఆలోచిస్తారు, ఆ వెయిటేజ్ అనేది మీకు ఫీల్ అవుతుంది. యాక్చువల్లీ ఇక్కడ స్టూడియోకి వచ్చిన తర్వాత నేను చాలా ఫొటోస్ చూశాను. ఇక్కడ మాయాబజారు, మిస్ అమ్మ ఇలాంటి చాలా ఫొటోస్ పెట్టి ఇది చేశారన్నమాట. దీంతో పాటు తల్లి మనసు అనేది ఖచ్చితంగా వస్తుంది అనేది కన్ఫర్మ్గా నేను చెప్పొచ్చు. సో చాలా ఇయర్స్ తర్వాత కూడా తల్లి మనసు అనే ఒక మూవీ ఈ జనరేషన్లో వచ్చింది అని మాట్లాడతారు, అలాంటి మూవీ అని చెప్పొచ్చు. సో బ్లెస్సెస్, విషెస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. నిలబడి చాలా థ్యాంక్స్ అండి. నేను చెప్పేది ఏమీ లేదు, ఎందుకంటే షిప్పి కాడి నుంచి ప్రతి ఒక్కరూ చెప్పారు. బట్ అందరూ వాళ్ళ మనసులో ఉన్నది ఏమీ దాచుకోకుండా వాళ్ళు చెప్పారు. అసలు ఈ సినిమా ముఖ్యంగా రావడానికి కారణం మా అబ్బాయి వచ్చి, నాన్న 50 సినిమాలు అయిపోయినాయి, నేను మానేశాను రా, మీరు వచ్చేసేయండి ఆస్ట్రేలియా నుంచి అంటే వచ్చి కొన్ని రోజులు ఆగిన తర్వాత ఒక 7 years నేను చేయకపోతే తను నాన్న ఇంకొక సినిమా చేద్దామే అన్నాడు. ఎందుకురా సినిమా బాగాలేదురా, వాతావరణం వద్దు నాన్న అని అంటే, లేదు నాన్న ఒక్క సినిమా 50 సినిమాలు ముత్యాల సుబ్బయ్య చేశారు కదా, మన ఇంటి పేరు పెట్టుకొని ముత్యాల మూవీ మేకర్స్ అని పెట్టి ఒక సినిమా చేద్దాం అన్నాడు. కానీ నువ్వు చేయదు నాన్న, నీకు ఆల్రెడీ ఏజ్ వచ్చింది, అప్పుడు చేసినంత హుషారుగా 50 సినిమాలు చేసావు, ఇంకా నేను అందుకనే మానేశాను. 7 ఏళ్ళు గ్యాప్, నువ్వు ఇంకా ఎందుకు నాన్న తపన పడతావు, నీకు నచ్చిన నీ దగ్గర ఎంతమందో డైరెక్టర్స్ చేశారు, వాళ్ళలో నీకు నచ్చిన వాళ్ళని చూసి డైరెక్షను వాళ్ళకి ఇవ్వు, నువ్వు వెనక చూసుకో, సూపర్వైజ్ అంటే సూపర్వైజర్ అని కాదు, అబ్జర్వ్ చేసుకో, ఏంటి ఏం కావాలన్నా కథ ఆటి అన్నిట్లో నువ్వు చూసుకో, బట్ ఖచ్చితంగా మాత్రం సినిమా తీయాలి అని ఆడు ప్రెజర్ ఇస్తే అప్పుడు మొదలుపెట్టి 6 నెలలకి
నెలకి కథ తయారవడానికి పట్టింది టైము. దాని తర్వాత హీరోయిన్ ఎత్తుకోవడానికి ఇంకా టైం పట్టింది. తర్వాత ముఖ్యంగా ఆర్టిస్టులు అందరూ బంగారు లాంటి వాళ్ళు. ఎలా ఈ సినిమాలో నేను మామూలుగా ఆర్టిస్టులుగా ఇప్పుడు ఫీల్ అవ్వాల, జస్ట్ అందరూ ఫ్రెండ్స్ హ్యాపీగా ఉండేది. అదిను కిషోర్కి ఫస్ట్ టైము ప్రొడక్షన్ చూడటమే ఫస్ట్. ఆ సినిమా షూటింగ్ కూడా వచ్చేవాడు కాదు వాడు. అలాంటి వాడు షూటింగ్ ప్రతిరోజు ఒక 120 అక్కడ పెట్టేశాడు. ఇది ప్రతిరోజు మనం సార్ దోశ ఆమ్లెట్ దోశ అని ఇక్కడి నుంచి మనం చెబితే ఆమ్లెట్ దోశ అంటే వాడు వేసి పంపించేస్తుంటాడు. అలా అందరినీ పిల్లల్లాగా చూశాడు, అందరినీ బాగా మెచ్చుకున్నాడు. ఇలాంటి మనస్తత్వం కలిగిన కిషోరు తను ప్రెషర్ వల్ల ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. అప్పుడు కథ తయారు చేసి దానికి తగిన టైటిల్ కోసం చాలా రోజులు బాధపడి, చాలా రోజులు టెన్షన్ పడి, ఎప్పుడు రాని కథ లైన్ ఏదో ఒక కొత్తగా ఉండాలా, అందరికీ డిఫరెంట్గా ఉండాలని చెప్పి తల్లి మనసు అనే టైటిల్ పెట్టుకున్నాం. అందువల్ల దీనన్నిటికీ కారణం కిషోరే. అందరితో ప్రతి ఒక్కరూ ఇలాగే అబ్బా పేమెంట్స్ ముందే ఇస్తున్నారు, తర్వాత అంత ట్రీట్మెంట్ ఇస్తున్నారు, ఇలా మెచ్చుకొని అంత గుడ్ నేమ్ తెచ్చుకున్న నా ప్రొడ్యూసర్స్లో ఆడే నంబర్ 1. అందువల్ల ఎందుకంటారంటే డబ్బు వస్తుంది పోద్ది, కానీ ఆ మంచితనం పైగా అందరినీ ట్రీట్మెంట్, ఎవరికి ఏ నష్టం ఏ కష్టం రాకుండా కరెక్ట్గా సినిమా చేశాడు, సినిమా పూర్తి చేశాడు. నీకు ఇష్టం వచ్చిన కో డైరెక్టర్ పెట్టుకోమని అన్న తర్వాత అప్పుడు నేను ఆలోచిస్తే నా దగ్గర పనిచేసే 50 మంది దాకా 30 మంది దాకా చేశారు కో డైరెక్టర్. వాళ్ళలో షిప్పి నాకు నచ్చాడు, అతని బిహేవ్ నచ్చింది. అతను కష్టపడతాడు, శ్రమ పడతాడు, ఆలోచిస్తాడు, అన్నిటికీ ఉపయోగపడతాడు. మనసు మంచి మనసు. అలాంటి అతను ఎవరో తెలియని వాళ్ళని చేసాడే కంటే 25 సినిమాలు దాంతో చేసిన షిప్పీకి ఇవ్వడమే కరెక్టు అని చెప్పి వాడితో చెప్పాను. షిప్పి అని నా దగ్గర చేశాడు. మనిషి చిన్నోడేను, కనపడ్డ మనిషి, నీకంటే పొట్టుకుంటాడు. జోకేదంటే మావాడు వాడిని ఆ షిప్పిని అన్న అని పిలుస్తుంటాడు. ఎందుకంటే షిప్పి కంటే మా వాడు ఏజీ చిన్నోడు, అన్న అంటుంటాడు అనమాట. అలాగా షిప్పి అన్న తర్వాత షిప్పిని పెట్టుకొని వాళ్ళిద్దరే తిరిగారు పాపం. అది హీరోయిన్స్ కోసం వాటి కోసం. చివరికి కథ తయారు చేయడంలో మన రైటర్స్ అందరూ మాకు ఈ రోజు వచ్చిన వాళ్ళు కాదు, ఇప్పుడు రాజ్యం మాతో వర్క్ చేసిన వాళ్ళు, కెమెరామెన్ కానీ, ఎడిటర్స్ కానీ, రైటర్స్ కానీ అందరూ. అందువల్ల ఇంత మంచి సినిమా చేయడానికి కారణం నాకంటే కిషోర్ ప్రోత్సాహం, కిషోర్ ఆ ప్రెజర్ లేకపోతే నేను చేసేవాడిని కాదేమో, 50తో బానేసేవాడిని. అందువల్ల ఈ సినిమా ఇంత బాగా రావడానికి, ఇంత హిట్ అవ్వడానికి కానీ, హిట్ అవ్వడం అనేది ఫ్యూచర్ ఉంది, కానీ మనలోనే మనకి అంత బాగుంది